మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. నిన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ టేబుల్ నుండి 2 బిట్లు అయితే రావడం జరిగిందండి. మరి అందు గురించనే వెంటనే ఈ యొక్క టేబుల్ని తయారు చేసి ఎక్సెల్లో తయారు చేసి పీడిఎఫ్ కన్వర్ట్ చేసి మరి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నానండి. కావాల్సిన వాళ్ళు గ్రూప్ డిస్కషన్లో మన ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అక్కడి నుంచి హరి స్టూడెంట్ కార్నర్ని మీరు యాక్సెస్ చేస్తే ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మరి ముఖ్యంగా ఇక్కడ 2 బిట్లు అయితే రావడం జరిగిందండి. కేరళలో పెరిగే అరణ్యాలు ఏమిటి, అదేవిధంగా ఇంకొకటి కూడా వచ్చిందండి. అది ఏమిటంటే బొడ్డపన్న వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయని అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా టాపిక్ని కవర్ చేస్తూ చేశానండి. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, ఎంతోమందికి షేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో. సో మొత్తం 5 రకాల అడవులు ఉంటాయండి. ఒక్కొక్క దాని గురించి సింపుల్గా ర్యాపిడ్గా చూసేద్దామండి. 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటే అది ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క భారతదేశం మ్యాప్ని చూసుకున్నట్లయితే కేరళ, తమిళనాడు, అండమాన్, అదే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ ద్వీపులు, అదేవిధంగా అస్సోంలోను, అదేవిధంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ ప్రాంతాల్లో పెరిగాయి ఈ యొక్క ఉష్ణమండల సతతహరిత అరణ్యాలండి. బాగా గుర్తుంచుకోండి. కేరళ, తమిళనాడు, లక్షద్వీపులు, అండమాన్, అస్సాం ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లో ఈ యొక్క ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు అనేవి పెరుగుతాయండి. మరి ఇక్కడ పెరిగే వృక్షజాతి ఏమిటంటే దేవదారు వృక్షం అండి, అంటే మహాగని. అదేవిధంగా చావమాను, దీనికి ఉన్నటువంటి మరో పేరు ఎబోని. అదేవిధంగా నూకమాను అంటే రోజ్వుడ్ చెట్లు ఉంటాయి కదండి, అవండి. అదేవిధంగా రబ్బర్ చెట్లు, సింకోనా, ఐవరీవుడ్, ఈ వృక్ష జాతులన్నీ కూడా ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతాయండి. ఎప్పుడైతే ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో ఎక్కువ వర్షం ఉంటుందో అక్కడ పెద్ద వృక్షాలు అనేవి, పెద్ద జంతువులు అనేవి పెరుగుతుంటాయండి. అంటే ఒంటికొమ్ము కట్టుమృగం, ఈ ఒంటికొమ్ము కట్టుమృగం అనేది అస్సాం, పశ్చిమ బెంగాల్ అరణ్యాల్లో అయితే పెరుగుతుందండి. అదేవిధంగా ఏనుగులు, లైమూర్, జింకలు, లయన్ టైల్డ్ మకాకు అంటే సింహపు తోక మకాకులు, పక్షులు, గబ్బిలాలు, తేళ్ళు, నత్తలు, ఇవన్నీ కూడా ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతాయండి. మరి భారతదేశంలో విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నటువంటి అడవులు ఏంటి అంటే ఈ యొక్క ఉష్ణమండల ఆకురాల్చు అడవులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నటువంటి మన భారతదేశంలో అడవులు ఏంటంటే ఉష్ణమండల ఆకురాల్చు అడవులు అండి. ఈ ఆకురాల్చు అడవులు అనేవి 70 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం అయితే నమోదవుతుంటుందండి. మరి ఈ సెంటీమీటర్లు 2గా విభజించారండి. మరి 70 నుంచి 100 వరకు ఉంటే దాన్ని అనర్ధ ఆకురాల్చు అడవులు అంటామండి. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అంటామండి. మనం ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే మ్యాప్ ద్వారా మనం బాగా చూసుకున్నట్లయితే ఇలా చూసుకున్నట్లయితే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ ఒడిస్సా, ఇక్కడ హిమాలయ పర్వత ప్రాంతాలు, పశ్చిమ కనుమల తూర్పు వాలులు. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అయితే ఉంటాయండి. అదేవిధంగా బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి. గుర్తుంచుకోండి, ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే అడవులు ఏంటి అని అడుగుతాడు, అంటే ఆకురాల్చు అడవులు. ఓకేనండి. మరి ఇక్కడ ఎక్కువగా మన దగ్గర ఉన్నటువంటి ఆకురాల్చు అడవులు ఉంటుంటాయండి. ఎక్కువ చూడండి, టేకు ఆకురాలుస్తుంది, అదేవిధంగా వేప ఆకురాలుస్తుంది, రావి చెట్టు ఆకురాలుస్తుంది, వెదురు, మల్బరీ, ఏగిస, పీసం, కైర్, కుసుమ, అర్జున, టేకు, ఏగిస, ఇవన్నీ కూడా ఆకురాల్చు అడవుల్లో పెరిగే ప్రధానమైనటువంటి వృక్షజాతి అండి. మరి ఇక్కడ టేకు అనేది చాలా ఎక్కువగా సమృద్ధిగా లభిస్తుంటుంది. ఇది ఒక వ్యాపార వాణిజ్య వృక్షం అండి. అదేవిధంగా వెదురు కూడా అండి. మరి ఇక్కడ ఈ యొక్క ఉష్ణమండల ఆకురాల్చు అడవుల్లో సింహము, పులి, పంది, జింక, ఏనుగు, పక్షులు, బల్లులు, పాములు, ఇవి సరీసృపాలండి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆకురాల్చు అడవుల్లో బతుకుతూ ఉంటాయండి. నెక్స్ట్ చూద్దామండి. 3వది ఉష్ణమండల ముళ్ళ అడవులండి. ఎక్కువ వర్షపాతం ఉంటే సతత హరిత అరణ్యాలు, మీడియంగా ఉన్నట్లయితే ఆకురాల్చు అడవులు, ఇంకా బాగా 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే దానిని ఉష్ణమండల
ముళ్ళ ఎడారుల్లో బతుకుతాయండి. మరి మరి ఈ ఉష్ణమండల ముళ్ళ అడవులను మనం చూసినట్లయితే రాజస్థాన్లోను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, దక్కన్ పీఠభూమి వీటిలో ఎక్కువగా ఉండేవి ముళ్ళ అడవులండి. బాగా గమనించుకోండి, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ముళ్ళ అడవులు అనేవి పెరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ రాజస్థాన్ ఎడారి ప్రాంతం కదా, కొద్దిగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమిలో ఇక్కడ ఆకురాల్చ అడవులు, దక్కన్ పీఠభూమిలో ముళ్ళ అడవులు. ఈ రెండాటికి కూడా తేడాన్ని మనం గమనించాలి. ఆడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడో కూడా తెలియడం లేదు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ముళ్ళ అడవులు అనేప్పటికీ మనం ఎంచుకున్న మొక్కకి ముళ్ళు ఉండాలి. తుమ్మ దానికి ఉన్న పేరు, మరో పేరే అకేసియా. బొంతజముడు, నాగజముడు, బ్రహ్మజముడు, తుమ్మ చెట్టు, రేగు చెట్టు కూడా ముళ్ళు ఉంటాయండి. ఓకేనండి. మరి ఇక్కడ ఏ విధంగా జంతువులు పెట్టుకోవాలి అంటే, ముళ్ళ అడవులు కదండి, ఎప్పుడు ప్లెయిన్గా ఉంటుంది, ఒక ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. అప్పుడు భూమి లోపల బొరియలు చేసుకొని ఉంటాయండి. ఆ బొరియల్లో ఎలుకలు, చెట్టు ఎలుకలు, కుందేళ్ళు ఇవి ఉంటాయి కదా, వీటిని తినడానికి నక్కలు, తోడేళ్ళు వస్తాయండి. మరి నక్క, తోడేళ్ళకి బదులుగా దానికి జతగా ఉండేవి పులులు, సింహాలండి. మరి అదేవిధంగా ఈ ఎడారిలో ఉష్ణమండల ముళ్ళ అడవుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎడారులు అనుకోవచ్చు, దానిలో గాడిదల్ని, గుర్రాలని, ఒంటెలను రవాణా సౌకర్యం కోసం వాడుతుంటారండి. కాబట్టి ఆ విధంగా మనము ఎడారు బొరియల్లో ఉండేవి 3 నక్కలు, తోడేళ్ళు వాటిని తినడానికి వస్తాయి. వాటికి తోడుగా సింహాలు, పులులు రవాణా సౌకర్యం గురించి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ పర్వత ప్రాంత అడవులు అండి. ఈ ప్రాంతాలలో మరి చెట్లు ఆకులు త్రిభుజాకారంలో ఉంటాయండి. ఎందు గురించి అంటే అక్కడ కురిసినటువంటి మంచు, వర్షము మీదన ఆకుండా కిందకి దిగిపోయేటట్టు ఆ యొక్క ఆకుల యొక్క ఆకృతిని డిజైన్ చేయబడి ఉంటాయండి. సో ఇక్కడ గుజ్జర్లు, బకర్వాల్స్ అనేవాళ్ళు ఈ యొక్క 3600 మీటర్లు ఈ యొక్క పర్వత ప్రాంతాల్లో ఈ అడవుల్లో నివసిస్తుంటారండి. మరి ఆ ఎత్తును ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించారండి. 100 నుంచి 1000 నుంచి 2000 మీటర్ల మధ్యలో అయితే సింధూర వృక్షం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సింధూర వృక్షం ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడండి. అంటే శృంగాకార అడవులైనటువంటి పర్వత ప్రాంత అడవుల్లో ఈ యొక్క సింధూర వృక్షం అనేది పెరుగుతున్నదండి. దీనికి ఉన్న మరో పేరు ఓక్స్ అండి, ఓక్స్. అదేవిధంగా శృంగాకార చెట్లు, ఫైన్ చెట్లు, దేవదారు. ఇక్కడ సతత హరిత అరణ్యాలలో కూడా ఈ యొక్క దేవదారు చెట్టు గురించి చెప్పడం జరిగిందండి. మరి అదేవిధంగా సరళపు మాను, యొరెండా, సైడర్ ఇవన్నీ కూడా పర్వత ప్రాంత అడవులలో పెరుగుతూ ఉంటాయండి. మరి కాశ్మీర్ కనతి, మచ్చల జింక, అడవి గొర్రెలు, ఊర కుందేలు, టిబెటియన్ జింకలు, జడల బర్రె, మంచు చిరుత, ఉడతలు, కొమ్ములు తిరిగినటువంటి కొండబర్రె, కొండగొర్రె, ఎలుగుబంటి, ఎరుపు పాండ, మేక, ధ్రువప జింక, మంచు చిరుత ఇవన్నీ కూడా పర్వత ప్రాంత అడవుల్లో పెరుగుతుంటాయండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుంది, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సింధూర వృక్షం, శృంగాకార చెట్లు, ఫైన్ వృక్షము, సరళపు మాను, ఆల్ఫెన్స్ వృక్ష సంపద చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ఫెన్స్ వృక్ష సంపద, అదేవిధంగా బదరి, ఆలివ్. ఇక్కడ ఉన్నటువంటి జాతులు ఎవరంటే గుజ్జర్లు, బకర్వాల్స్. ఓకేనండి. మరి చివరిగా వీడియో చివరికి వస్తామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ఉందండి, మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి వచ్చేయండి. మరి చివరిగా మడ అడవులు అండి. ఇది ఎక్కువగా మడ అడవులు అంటే చిత్తడి అడవులు అని కూడా అంటుంటారని దీనికి ఉన్న మరో పేరు. ఇది ఈ యొక్క సముద్రం యొక్క బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదండి, అలాంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి అడవులు ఏమైనా ఉన్నాయి అంటే అది మడ అడవులు అండి. అంటే గంగా, గోదావరి, కృష్ణా, గోదావరి, కావేరి ఈ డెల్టా ప్రాంతాల్లో ఏర్పడే అడవులే మడ అడవులండి. ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలు సుందర్బన్స్. ఓకేనండి. మరి ఇక్కడ చెప్పుకునేటప్పుడు సుందరి అనే వృక్షాలు అయితే పెరుగుతుంటాయండి, అందుకే సుందర్బన్స్. ఓకేనండి. మరి మడ, తెల్లమడ. ఈసారి క్వశ్చన్ ఆప్షన్ మారుస్తాడు కానీ టేబుల్ మార్చడండి. టేబుల్ నుంచి వస్తుంది కానీ క్వశ్చన్ వెర్షన్ మారుస్తాడు. కాబట్టి ఇవి తప్పనిసరిగా చదువుకొని మరలా ప్రాక్టీస్ అయ్యి వెళ్ళండి. మరి మడ, తెల్లమడ, సుందరి,
పొన్న, బొడ్డపన్న, తాటి, కొబ్బరి, అగర ఇవన్నీ కూడా మడ అడవుల్లో పెరిగే వృక్ష జాతులు అండి. మరి ఇక్కడ పెరిగే ముఖ్యమైనటువంటి జంతువు రాయల్ బెంగాల్ టైగర్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మడ అడవుల్లో పెరిగే ప్రధానమైనటువంటి జంతువు ఏదంటే రాయల్ బెంగాల్ టైగర్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.